ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుకపై అక్రమార్కుల కన్ను పడింది. పథకాన్ని ప్రారంభించిన 48 గంటల్లోపే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ రవాణాకు తెరలేపారు. కోనసీమ జిల్లా గోపాలపురం దగ్గర గోదావరి నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 లారీల్ని ఎస్సీబీ అధికారులు పట్టుకున్నారు. పెరవెల్లి మీదుగా వెళ్తున్న లారీలను తనిఖీ చేయగా ఎలాంటి పర్మిషన్ బిల్లులు లేవని తేలింది. దీంతో ఈ 7 లారీలు సహా 150 టన్నుల ఇసుకను సీజ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుకపై అక్రమార్కుల కన్ను పడింది. పథకాన్ని ప్రారంభించిన 48 గంటల్లోపే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ రవాణాకు తెరలేపారు. కోనసీమ జిల్లా గోపాలపురం దగ్గర గోదావరి నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 లారీల్ని ఎస్సీబీ అధికారులు పట్టుకున్నారు. పెరవెల్లి మీదుగా వెళ్తున్న లారీలను తనిఖీ చేయగా ఎలాంటి పర్మిషన్ బిల్లులు లేవని తేలింది. దీంతో ఈ 7 లారీలు సహా 150 టన్నుల ఇసుకను సీజ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ డ్రైవర్ను పట్టుకుని విచారిస్తున్నారా? దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? రాత్రి ప్రభుత్వం ఏదైనా సరే ఇసుక మాఫియా ఆగడాలకు మాత్రం అడ్డు లేదని మరోసారి రుజువైందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి అర్ధరాత్రి కూడా అక్రమంగా గోదావరిలో ఇసుక తరలించి లారీలలో వేసుకుని తీసుకెళ్తూ ఉండగా నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెరవలి వద్ద ఎస్సీబీ అధికారులు అయితే పక్కా సమాచారంతో పట్టుకున్నారు. మొత్తం 7 లారీల్లో దాదాపు 150 టన్నుల వరకు కూడా ఇసుక ఉంటుందంటూ ఎస్సీబీ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ డ్రైవర్లందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అనేటువంటి అంశాలని ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే పోలీసులకు అలాగే రెవెన్యూ అధికారులకు మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చి వారి సమక్షంలో వారికి అప్పగించేటువంటి ప్రక్రియ అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. ఆ తర్వాత పోలీసులు దీన్ని దర్యాప్తు చేయనున్నట్లు కూడా సమాచారం అందుతుంది. గోపాలపురం ఏదైతే కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం ఉందో గోదావరి పక్కన గోదావరిలో ఉంచి ఆ గోపాలపురం వద్ద నిన్న రాత్రి ఇసుకను తోడినట్లయితే తెలుస్తోంది. లారీల్లో తరలిస్తుండగా దానికి ఎటువంటి బిల్లులు లేవు, అలాగే ఎటువంటి అనుమతులు కూడా లేవంటూ కూడా ఎస్సీబీ అధికారులు అయితే స్పష్టం చేశారు. దీనికి పూర్తిగా అక్రమంగానే ఈ ఇసుకను తరలిస్తున్నారంటూ కూడా వారు సీజ్ చేసినట్లయితే ప్రస్తుతం మనకు సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం పూర్తిగా నిన్న జీవో విడుదల చేసి ఉచితంగా లబ్ధిదారులకు ఇసుక అందజేస్తాం, గృహ నిర్మాణాలకు అలాగే ప్రభుత్వం నిర్దేశించిన ధరకి ఇసుకను కొనుక్కోవాలంటూ కూడా వారు స్పష్టం చేయడం అయితే జరిగింది. పూర్తి నిబంధనలకు పాటించాలంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కానీ జరిగిన 48 గంటలు కూడా గడవక ముందే ఈ విధంగా చేయడంతో దీని వెనక ఎవరున్నారు, వారిని అరెస్టు చేయాలంటూ కూడా సాధారణ లబ్ధిదారులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ఒక సామాన్యుడు ఒక లారీ ఇసుక తెచ్చుకోవాలంటే దాదాపు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. కానీ ఇంత దర్జాగా 7 లారీలు ఇసుకుని వీరు ఎలా తెచ్చుకున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుకపై అక్రమార్కుల కన్ను పడింది. పథకాన్ని ప్రారంభించిన 48 గంటల్లోపే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ రవాణాకు తెరలేపారు. కోనసీమ జిల్లా గోపాలపురం దగ్గర గోదావరి నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 లారీల్ని ఎస్సీబీ అధికారులు పట్టుకున్నారు. పెరవెల్లి మీదుగా వెళ్తున్న లారీలను తనిఖీ చేయగా ఎలాంటి పర్మిషన్ బిల్లులు లేవని తేలింది. దీంతో ఈ 7 లారీలు సహా 150 టన్నుల ఇసుకను సీజ్ చేశారు.
ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుకపై అక్రమార్కులు కన్నుపడింది. పథకాన్ని ప్రారంభించిన 48 గంటల్లోపే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ రవాణాకు తెరలేపారు. కోనసీమ జిల్లా గోపాలపురం దగ్గర గోదావరి నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 లారీల్ని ఎస్సీబీ అధికారులు పట్టుకున్నారు. పెరవెలి మీదుగా వెళ్తున్న లారీలను తనిఖీ చేయగా ఎలాంటి పర్మిషన్ బిల్లులు లేవని తేలింది. దీంతో ఈ 7 లారీలు సహా 150 టన్నుల ఇసుకను సీజ్ చేశారు. పెట్టా సోమశేఖర్ గారి ఆదేశాల మేరకు వారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు పెరవల్ మండలం పెరవల హైవేలో నిన్న రాత్రి 10:30 నుంచి 12:30 మధ్యలో గోపాలపురంలో గోదావరిలో ఇసుక అక్రమంగా తవ్వుతీస్తున్నటువంటి 7 లారీలు సుమారు 150 టన్నుల ఇసుక ఏ విధమైన పర్మిట్ కానీ బిల్లు కానీ లేకుండా వెళ్తున్నటువంటి వాహనాలని తనిఖీలో భాగంగా తనిఖీ చేస్తూ సీజ్ చేయడం జరిగింది. వాటిని తగు చర్యలు నిమిత్తం డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ వారికి అలాగే పెరవలి ఎస్ఐ గారికి రిపోర్టులు పంపించడం జరుగుతుంది.